వాడుగా ఉంటున్నాడు. అయితే ప్రేమ కలిగిన దేవుడు, తన ప్రజలను కలగజేసినటువంటి దేవుడు, తన చేతుల చేత నిర్మించినటువంటి ఈ మానవాళి నశించిన నరకానికి వెళ్ళకూడదని ప్రేమ కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. యోహాను సువార్త 3:16 ఈ విధంగా రాయబడుతూ వచ్చింది, దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కనుక లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళిని దేవుడు ప్రేమించినాడు. కనుక దేవుడు మనిషిని ప్రేమించడానికి మానవుల్లో ఏ ఆధిక్యత లేదు. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా చెడిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. ప్రతి కూడా పాపంలోనే జీవిస్తూ ఉంటున్నారు, పాపంలోనే వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, గొప్ప రాజు అంటున్నాడు, దావీదు భక్తుడు, నేను పాపంలో పుట్టిన వాడును, నా పాపము నా తల్లిని నన్ను పాపంలోనే నన్ను గర్భమును ధరించింది అని చెబుతూ వచ్చినాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా పాపంలోనే పుడుతూ ఉంటున్నాడు, పాపంలోనే జీవిస్తూ ఉంటున్నాడు. రాజు ప్రవీణ్ యేసుక్రీస్తు వారికి